నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. తరతరాల నుండి మా పెద్దల నుండి ఆయుర్వేదంలో మా తాతలు మా ఇంటి పేరే మాండ్ల. అంటే మా పెద్దలు ఎన్నో తరతరాల నుండి ఆకులు, చెట్లు, కూరగాయలు, ఆకులతోటి మనం నీళ్ళు బతికాను. మా పెద్దలు ఎన్నో తరాలు అయిపోయినాయి. ఆకులు అన్ని ఏ చెట్లో ఏ గుణం ఉందనేది మా పెద్దలు ప్రతి చెట్టు అనుమతి చేసి ప్రతి చెట్టు ఉడకబెట్టుకొని నీళ్ళు తాగి అనుమగా నేర్చుకున్నారు. ఎందుకంటే మా పెద్దలకు పూర్వకాలం నుండి అడవిలో మా చెంచోళ్ళకు ఎక్కువ పొద్దున రోజు మందాగాల్సిందే. మీరన్నా ఎప్పుడో వారానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు మీ ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా కలిస్తే తాగుతారు. మా అట్ట కాదు. పొద్దున్న వేయాల మంగాడుకోవాలి, మందాగాల. మందాగినాకనే మేము ఎవరైనా చట్నీ కానీ, పప్పు కానీ, కూర కానీ, మటన్ కానీ నంచుకునేది. మందు తాగుకుంటే రాత్రిలో మందాగింటాం కదా, పొద్దున్న తలకాయ పట్టుకుంటుంది. పొద్దులేసి మందాగితే మళ్ళీ రన్నింగ్ ఎత్తుంది. అట్లా మా పెద్దలు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పుడు పట్టి సారాయి వండుకుంటాం. పట్టి సారాయి వండుకొని ఒక ఎదురు బొంగులో పోసుకొని ఆ బొంగుల భూమిలో ఉంచి ఆ భూమిలో మగ్గుతూనే ఉండాలి. ఆ భూమి ఉడకకు సారాయి మగ్గుతూనే ఉండాలి. మేమేమి సారాయి ఎట్లా చేసుకుంటామంటే ఇప్ప పూలు, తుమ్మ చెక్క, బెల్లం అంతే. ఏం వేసుకొని ఇప్ప పూలు, తుమ్మ చెక్క, బెల్లం వేసుకొని ఆ సారాయి వండుకుంటే ఆ సారాయి అనేది ఏటకు పోతే ఏదో ఒకటి దొరికితే ఆ తెచ్చుకునేది, మంటలు వేసుకునేది, కారం కాల్చుకునేది, మంటలు వేసి కాల్చుకునేది, ఆ ముక్కలు పెట్టుకునేది, సారాయి తాగేది, ఆ ముక్కలు తినేది. మనిషికి తాగి 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 కొన్ని రోజులకి ఏమవుతుంటే ఎక్కువ మందులో బలం ఎక్కువ ఉంటుంది, మటన్లో బలం ఎక్కువ ఉంటుంది. ఈ మటన్ అరిగించుకోలేక, ఈ మందు కై పట్టుకోలేక, మందు అరిగించుకోలేక లివర్కి శక్తి దాలక లివర్ వీక్ అయిపోతుంది. లివర్ వీక్ అయిపోయినప్పుడు కాళ్ళు వాస్తాయి, చేతులు వాస్తాయి. మా ఊళ్ళో మా చెంచుల కథ చెప్తున్నా, మా చెంచులు వండే బాధలు చెప్తున్నా. ఈ లివర్ అనేది ఎప్పుడైతే మనకు లోడింగ్ ఎక్కువ ఇచ్చినామనుకో తాగిన పని తక్కలు విక్కాలి. మనం తగిన కాటికి పొద్దున ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి, తిన్నాక పని చేయాలి, చేతులు కాళ్ళు ఆడాలి. చేతులు కాళ్ళు ఆడితే చెమట గారిపోతుంది, తినే ఆహారం అరుగుతుంది, బాడీకి పడుతుంది, ఎగస్తూ బయటికి వెళ్ళిపోతుంది. వాడు పొద్దుమూకులు నాటుతారే వండుకొని కొనుక్కొచ్చుకున్న కూర కదా ఏటకు వేస్తాడు. ఓ గంపకు 2 గంపలకు ఉంటుంది. తీసుకురా తిని 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 పొట్ట ముందరకు వచ్చి లివర్ పని చేయకుండా లివర్ బరువు దానికి తగిన కాటికి ఒక బస్సు కానీ, ఒక కారు కానీ, ఒక ఎద్దుల బండి కానీ, ఒక యంత్రం కానీ, ఒక మంచి కానీ మంచికి బరువు మోసిన కాటికి మోస్తుంది, లాగిన కాటికి లాగుతుంది. అతి బరువు పెడితే ఏం చేస్తుంది? కాలు చేతులు పని చేయకుండా నిలబడిపోతుంది. మన లివర్ కూడా అదే. మన బాడీలో లివర్ కూడా లోడింగ్ మీద లోడింగ్ చేస్తే ఏం చేస్తుంది? ఆ లివర్ పని చేయలేక అలసిపోయి నిలబడిపోయి చెడిపోతుంది. చెడిపోయాక ఇంకెవరి తరం కాదు, ఆకలి కాదు, రక్తం ఆడదు, మోషన్ రాదు, ఓటికి రాదు, కాళ్ళు వాస్తాయి, చేతులు వాస్తాయి, ఆయాసం వస్తుంది, బీపీ పెరుగుతుంది, ముందరకు పోలేడు. ఎందుకంటే ఉన్నే నిజం చెప్తున్నా, మన చెంచోళ్ళు బాడిన బాధలు చెప్తున్నా. ఇంకా అడవిలో ఉంటాడు, డబ్బులు ఉండవు, డాక్టర్ కాడు కొనికి లేదు. ఒకడు కనిపెట్టినాడు, ఒరే మనం అందరము కడుపు కాళ్ళు చేతులు వాచి చనిపోతున్నామని మాలక తెలియపరు ఒక గూడెంలో. ఒరే మనకందరికీ లివర్ జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, లివర్ నుండి చాలా మంది చచ్చిపోతున్నారు, చాలా మంది కాళ్ళు వాస్తున్నాయి, చేతులు వాస్తున్నాయి. మనం తినడానికే తెలుసు కానీ ఆరోగ్యం బాగుండడానికి తెలుసుకోవాలి. మనం కూడా మన భార్య పిల్లలకు ఉపయోగపడడానికి తెలుసుకోవాలి. మనం కూడా మన మెత్తల మాట వినాలి, మన భార్య మాట, మన పిల్లల మాట, పెద్దల మాట వినాలి అనే ఒకటి నా లెక్క తెలివిమంతుడు ఒక వైద్యం కనిపెట్టినాడు లివర్ జబ్బులకు. ఆ వైద్యం అంటే నెమిలినార చెట్టు. నెమిలి ఎంత నాటకం ఆడుతుంది, నెమిలి ఎంత హుషారుగా ఉంటుంది, నెమిలి ఎంత షార్ట్గా ఉంటుంది. ఆ చెట్టు నెమిలినార చెట్టు. చక్కని ఒకసారి ఒక లివర్ ప్రాబ్లం ఉన్నాడు. అయినా మా మామ చెప్పినాడు, నా బామాట చెప్పినాడు, వాళ్ళందరూ ఉడకబెట్టి తాగుతాను, నీళ్ళు తాగుదని లివర్ ప్రాబ్లం ఉన్నాడు. పెళ్ళాం దొరికిపోయి ఆ చెక్క తెచ్చుకొని పొద్దున పూట 1 గ్లాసు, మధ్యాహ్నం 1 గ్లాసు, రాత్రి 1 గ్లాసు తాగుతూ వచ్చినాడు.
తాగుతుంటే కాళ్ళు వాచేటి తగ్గిపోయినాయి, చేతులు వాచేటి తగ్గిపోయినాయి, ఓటికి తరతర వస్తుంది, మోషన్ తరతర వస్తుంది. మళ్ళీ అప్పుడు అన్నీ తిననీకి కానీ తాగనీకి కానీ అన్నీ మొదలుపెట్టాడు. మొదలు పెడితే అన్నీ పెరిగిపోయినాయి. అవి తినుకుంటూ ఇవి తినుకుంటూ ఒక 3 నెలలు 4 నెలలు వాడినాడు. చక్కగా ఎటువంటి ప్రాబ్లం లేదు. వాడు కేజీలతోడు కేజీల తినుకుంటూ వచ్చినాడు. తినుకుంటూ వచ్చినప్పుడు అరిగిపోయి మామూలు అయిపోతున్నాడు. మంచి అరే రేపు ఈ చెట్లు ఈ గుణం ఉంది అని మా పెద్దలు ఆ నిమ్మలార చెట్టు మామ నాకు ఇట్లా ఉండే, మీరందరూ మీ ఫ్యామిలీ మందరూ ఆడుతున్నారు, మీరు పెద్ద గురువులు, మీరు పెద్ద వైద్యులు, మీ మాటిని ఆ పెళ్ళాన్ని పోయి మీ చెట్టు కాడికి పోయి మీరు చెప్పిన చెట్టే ఎత్తుకొని మామ దీన్ని చెక్క తెచ్చుకొని నేను ఒక నెల వాడినా మామ, నా కాళ్ళ వాపులు తగ్గినాయి, నా చేతుల వాపులు తగ్గినాయి, నాకు ఆకలి బాగా ఎత్తుంది, తిరిగి మోసం వస్తుంది, ఎంత తిని అరుగుతుంది మామ, ఇందు తింటున్నా, మందు తాగుతున్నా, బట్టలు తింటున్నా, అన్ని తింటున్నా మామ, ఇది నా దౌత్యం అని మామ కాలు పట్టుకొని పట్టుకున్నాడు. మాండోళ్ళు నల్లబోతులోడు, మాండోడు వైద్యుడు, నల్లబోతులోడు ఆ పని చేసేవాడు. నల్లబోతులోడు పోయి మాండ్లో ఆయన కాలు పట్టుకొని మామ నీ కాలు మొక్కుతా మామ, నువ్వు కనిపెట్టిన వైద్యం మంచి పని చేసింది, నీ వైద్యం నేను తెచ్చుకొని నీ పర్మిషన్ లేకుండా నేను తెచ్చుకొని తిన్నా మామ, నీ కాలు పట్టుకుంటాను మామ, నీ పిల్లలు మంచిగా దాక్కుంటా, నీ మనవాడిని మనవరాలని మంచిగా దాక్కుంటా, నేను ఆ చెట్టు మర్చిపోను మామ, ఆ చెట్టు బతికినందో వాడు వాడుకుంటా మామ, ఇక్కడ మందు మర్చిపోలేను, ఇక్కడ ఈ వైద్యం కూడా మర్చిపోలేను మామ, వైద్యము మందుకు 2 చేసుకొని నేను ఆరోగ్యంగా బతుకుని దీవించమని మాండ్ల ఆయన కాడికి పోయి కాళ్ళు మొక్కి దీవెన తీసుకున్నాడు. ఒరే మర్చిపోవాకురా చెట్టు, నిమ్మలార చెట్టు మర్చిపోవాకు, భార్య పిల్లల్ని మర్చిపోవాకు, నీ మందు తాగుతీ కానీ ఖచ్చితంగా ఈ చెక్క ఉడకబెట్టుకుని తాగాలి. నువ్వు మందు తాగితే చెక్క తాగితే 2 లివర్ అయిపోతాయి, నీ లివర్ తక్కువ పనిచేస్తుంది. మా పెద్దలు తరతరాల నుండి మా గూడెంలో ఇప్పుడు కూడా నిమ్మలార చెక్క తాగుతారు, లివర్ బాగుంటుంది. అయ్యా ఇది పచ్చి చెక్కనే కావాలా, ఒట్టి చెక్క కాదు. ఒట్టి చెక్క కాకుండా పచ్చి చెక్క నేను నరికి పొడిగా ఉంటే పొడి పంపిస్తా, చెక్క కావాలంటే చెక్కనే పంపిస్తా. ఆ చెక్కని మీరు ఉడకబెట్టుకొని తాగిననుకో మీ లివర్ ప్రాబ్లం ఉండదు. పొడి పంపిస్తాను, చెక్క పంపిస్తాను, ఆ చెక్క పొడి ఉంటుంది, ఆకు పొడి ఉంటుంది. ఇది తీసుకోనంటే మీ లివర్ ప్రాబ్లం రాదు. చాలామంది వైద్యులు విసిరిగా న్యాలీసర పొడి వాడుతున్నారు, కొంతమంది రకరకాల చెక్కలు వాడుతున్నారు, రకరకాల ట్యాబ్లెట్ వాడుతున్నారు, రకరకాల మందులు వాడుతున్నారు. ఆదివాసి కిచెన్ వ్యయం కింద అందరు తక్కువనే. మీరేం బాధపడకుండా ఒక ఆదివాసి వైద్యం చూడండి. చక్కగా మీ లివర్ జబ్బులున్నా మీరు తాగేది మానుకోరు, మీ పెన్సిన్ మానుకోరు, మీ పెన్సిన్ తగ్గదు మీదన్నీ. ఎందుకంటే తాగితే 10 మంది కలుస్తారు, 10 మాటలు కలుస్తాయి, ఒక వ్యాపారం అవుతుంది, ఒక పిల్ల పెత్తనం అవుతుంది, ఒక పేరు వస్తుంది, మనగాండ్రు అంటాడు. తాగుతేనే మనగాండ్రు అంటాడు. ఎందుకంటే ఆ నిస్స అట్లాడిది. అందుకోసం మీరు తాగొచ్చు తినొచ్చు, కానీ ఈ వైద్యం మీ ఇంట్లో ఉండి మీరు శుభ్రంగా రోజు నైట్ ఖచ్చితంగా తీసుకుంటే మీ లివర్ ప్రాబ్లం రాదని, వచ్చిన గుడ్డ పోతుంది, రాకుండా కాపాడుతుంది. మీరు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతకొచ్చని అందరికి డాక్టర్ల వైద్యులకి నా ఆదివాసికి ఇచ్చిన తర్వాత మా నల్లవోతుల మామ బావడుతో మేము ఈ వైద్యాన్ని కనిపెట్టాము. మీకు అందరికి ఉపయోగపడాలని ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి ఆ చెక్క మరొకసారి చెప్తున్నాను. సో ఈ చెక్క మరొకసారి చెప్తున్నాను. ఈ చెక్క దొరుకుతుంది, ఇది పౌడర్ దొరుకుతుంది, దీని ఆకు పౌడర్ దొరుకుతుంది. ఖచ్చితంగా లివర్కి పనిచేస్తుంది. 100% 1000% కోటి శాతంగా పనిచేస్తుందని లివర్ ప్రాబ్లంలో వాడండి. లివర్ ప్రాబ్లం రాకుండా వాడండి. మిగతాది కాదు, సాక్షాత్తుగా మా ఆయుర్వేదిక్ ఇచ్చిన సాక్షిగా ఈ మందు లివర్తో చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ వైద్యం మా కాడ దొరుకుతుంది. ఎవరైనా కావాలంటే పౌడర్ పంపిస్తాను, వాడుకోండి. నేర్చుకుంటుంటే నా కాడికి రండి, నేర్పిస్తాను. అంత ఫీజు తీసుకుంటానని అందరికీ అవసరం వచ్చేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.